బాగున్నారా? వెల్కమ్ టు జెస్సీ వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు మేము మిరపకాయ బజ్జీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మనము మిరపకాయ బజ్జీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి పచ్చిమిర్చి ఫ్రెండ్స్, ఇదే ఈ సైజులో ఉన్నాయి. ఇవి ఇంత పెద్దవి తీసుకోవాలి. పిండి ఫ్రెండ్స్, 1/2 kg కంటే ఎక్కువ ఉంది. దీంట్లోకి మనము బియ్యం పిండి వేసుకోవాలి. చూడండి, 4 స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నాను. దీంట్లోనే మనం ఇప్పుడు సోళ్ళ పొడి, ఉప్పు వేసుకుందాము. కొద్దిగా సోళ్ళ పొడి వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. మనకు ఎంత ఉప్పు పడుతుందో చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అది జల్లి తిప్పుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని చింతపండు రసం ఫ్రెండ్స్, దీంట్లోకి మనము ఇది వాము వేస్తున్నాను. 1 స్పూన్ వాము వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు. ఈ 3 బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు గుజ్జు, వాము, ఉప్పు. మీకు కావాలంటే ఇంత కొంచెం శనగపిండి వేసుకొని కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, శనగపిండి ఉంది కదా, కొద్దిగా 1 స్పూన్ తీసుకుందాము. తీసుకొని దీంట్లో వేసుకొని కలుపుకోండి. ఇట్లా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. ఇది ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పిండి జల్లించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇట్లా కలుపుకోండి. ఇవి బాల్స్ లెక్క వచ్చినాయి కదా, ఇట్లా నలుపుతో నలిగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పడేద్దాము. ఇవి మన దీంట్లో ఉప్పు, సోలా పొడి, బియ్యం పిండి, శనగపిండి, ఇవి 2 కలుపుకునే ముందు మనము ఈ పచ్చిమిర్చి ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని మనం పొడవుగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇలా కాటు పెట్టుకోవాలి. ఇలా కింద కట్ చేసేయండి, ఎందుకంటే పేలుతుంది. ఇలా కట్ చేసుకొని ఇలా లోపల గింజలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ గింజలు తీసేయాలి, లేదంటే కారం అవుతుంది. ఇలా తొడిమెకాడ ఇలా లోపల కట్ చేసుకోవాలి. కొద్దిగా కత్తితో అట్లా అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవంతా నీట్గా తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇట్లా నీట్గా తీసేసుకోవాలి. ఇత్తనం అంటే కారం అవుతుంది కదా, కాబట్టి మనం ఇట్లా నీట్గా చేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకుందాము. చేసినా చూపిస్తాను. అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా, చూడండి ఇట్లా నీట్గా చేసుకున్నాను మొత్తము. ఇప్పుడు మనం దీంట్లోకి ఇది కలిపినది చింతపండు రసం, చింతపండు గుజ్జు, వాము, ఉప్పు, శనగపిండి కలిపినది దీంట్లోకి పెట్టాలి మనము. చూడండి, పూర్తిగా నిండుగా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఇట్లా సగం స్పూన్ వేస్తే దీనికి సరిపోతుంది. పెద్దగా ఉంటే 1 స్పూన్ వేయండి, చిన్నగా ఉంటే సగం స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ ఇలాగే చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని బాల పెట్టుకుంటున్నాను. బాల హీట్ ఎక్కినాక మనం ఆయిల్ పోసుకుందాము. చూడండి, ఇవన్నీ ఇట్లా తయారు చేసి పెట్టుకున్నాను. ఇవి ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము
ఆయిల్ హీట్ చేసుకున్నాక పిండి కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాము. మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఎంత సరిపోతుందో చూసి పోసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అంత నూనె సరిపోతుంది. ఇప్పుడు మనము పిండి కలుపుకుందాము. కొద్దిగా వాము వేసుకుంటున్నాను పిండిలో. కొద్దిగా జీలకర్ర ఇట్లా నలిపి వేయండి ఫ్రెండ్స్, కొద్దిగానే జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ మనం నీళ్ళు వేసి కలుపుకుందాము. కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలపాలి ఫ్రెండ్స్. ఎక్కువ నీళ్ళు వేసుకుంటే జోరుగా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఉంటలు లేకుండా నీట్గా కలుపుకోండి. కొన్ని నీళ్ళు పడతాయి. మనకు పిండి మరీ జోరుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పిండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇలా ఏలు పెట్టేట అంటే చూడండి, ఇలా రావాలి, ఇలా ఉండాలి పిండి. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇలా రావాలి పిండి అనేది, కొద్దిగా మందంగా ఉండాలి. ఇప్పుడు మనం నూనె హీట్ ఎక్కినాక అప్పుడు బజ్జీలు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అలా అదో చూడండి, నూనె కాగింది. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాము. ఇట్లా మిరపకాయని తీసుకొని మనం పిండిలో ముంచాలి. చూడండి, ఇలా ముంచి మొత్తం మునిగిపోవాలి. ఇలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి. మళ్ళీ ఇలా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కదిలేయకుండా పెట్టండి, అవే లేస్తాయి. ఇప్పుడు ఇలా తిప్పుకోండి. ఇవి బాగా కాలాలి ఫ్రెండ్స్, లేదంటే పచ్చిగా ఉంటాయి. మనం మంచి కలర్ వచ్చిన తర్వాత దీనిని కాల్చుకోవాలి. సరే ఫ్రెండ్స్, ఇట్లా కొద్దిగా కాలినాక తీసి పక్కకు పెట్టుకుందాము. మళ్ళీ కాల్చాలి ఇవి. ఇప్పుడు ఇంకొక ట్రిప్ వేసుకుందాము. ఇట్లా పక్కకు తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఇవి మళ్ళీ ఇవి వేసుకునేది, ఇవి సగం కాలినాక ఇవి అవి కలిపి మనం వేయించుకోవాలి. ఇట్లా కదిలియండి.
ఇది మనం తిప్పుకోవాలి. ఒక పక్కనే కాదు, రెండో పక్క కూడా కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి సగం కాలినాయి కదా. ఇప్పుడు మనం ఇవి కూడా వేసుకుందాము. ఇవి కూడా దీంట్లోనే వేసుకొని వేయించుకోవాలి నూనెలో. అన్నీ సమానంగా కారాలి ఫ్రెండ్స్. మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి అన్ని పక్కల కాల్చుకోవాలి. చూడండి, అప్పుడే కలర్ చేంజ్ అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం తీసేసుకున్నాము. మరి రెడ్ కలర్ వస్తే కూడా బాగుండదు. తీసేస్తాను చూడండి ఫ్రెండ్స్, మొత్తం తీసేయాలి. ఇప్పుడు అన్నీ బాగా కాలిపోయినాయి. అన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను, టిష్యూ వేసిన ప్లేట్లోకి. చూడండి ఫ్రెండ్స్, వేడివేడి మిరపకాయ బజ్జీ రెడీ అయింది. వానలు పడుతున్నాయి కదా, వేడివేడిగా చేసుకొని తినండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇలాగా చాలా బాగుంటుంది. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్ బాయ్.